నాన్నకి ఫోన్ చేసిందెవరు? ఇప్పుడు ఈ గండాన్ని తప్పించుకోవాలంటే ఇంకెన్ని పాటలు పడాలో. ఈ స్కెచ్లో ఉన్న ఆవిడ మీకు ఎక్కడైనా కనిపించారా? చూడలేదు సార్. సరే, ఓకే సార్. పదరా కారెక్కు. ఎక్స్క్యూజ్ మీ, ఈ స్కెచ్లో ఉన్న ఆవిడ మీకు ఎక్కడైనా కనిపించారా? లేదండి, చూడలేదు. క్రిష్, పదరా. ఏంటి బాబు? సార్, ఈవిని మీరు ఎక్కడైనా చూసారా? ఎవరు? లేదు బాబు, నేను చూడలేదు. ఆలోచిస్తున్నావు ఏంట్రా అలా డీలా పడిపోయావు? బ్యాట్మ్యాన్, మా అమ్మ దొరుకుతుందని ఆశ రోజు రోజుకి తగ్గిపోతుంది. బ్యాట్మ్యాన్, అలా మాట్లాడకురా. మీ అమ్మ ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. బ్యాట్మ్యాన్, నాకు భయం వేస్తుంది. బాధపడకరా. ఎంత కష్ట పరిస్థితులు వచ్చినా మనలో ఆశని, మనం పెంచుకున్న ఆశయాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. మా అమ్మ కోసం ముడుపు చెల్లించాను, దేవుణ్ణి వేడుకున్నాను. మీరందరూ మా అమ్మ కోసం వెతుకుతున్నారు. అయినా అమ్మ గురించి ఆచూకీ మాత్రం తెలియట్లేదు. నాకు భయంగా ఉంది బ్యాట్మ్యాన్. నీ బాధ నాకు అర్థమవుతుందిరా. కానీ ఇలాంటప్పుడే గుండె ధైర్యం పెంచుకోవాలి. నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించాలి. మనల్ని నడిపిస్తుంది, బ్రతికిస్తుంది నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. మనం ఇలా డల్ అయిపోతే మనలో ఆశ కూడా చచ్చిపోతుంది. మీ అమ్మ దొరికే వరకు
మన ప్రయత్నం ఇలానే చేస్తూ ఉందాం, సరేనా? సరే పద. అమ్మా, మీరు వీడిని ఎక్కడైనా చూసారా? లేదండి, నేను ఎప్పుడు చూడలేదు. సరేమ్మా. బ్యాట్మ్యాన్, ఒక్కసారి అమ్మ ఫోటో చూపించావా? నాకు చూడాలని ఉంది. ఇదిగోరా. క్రిష్, ఏమైంది? బ్యాట్మ్యాన్, ఇది మా అమ్మ ఫోటో కాదు. అరే, ఇది మీ అమ్మ ఫోటో కాదా? అవును బ్యాట్మ్యాన్, ఇది మా అమ్మ ఫోటో కాదు. మరక్కడ మీ అమ్మ ఫోటోనేనా అంటే అవును అన్నావు. అవును బ్యాట్మ్యాన్, ఆ రోజు అంకుల్ గీసినప్పుడు ఆ బొమ్మ మా అమ్మదే, కానీ ఇది మాత్రం మా అమ్మది కాదు. కాదా? మరి ఈ ఫోటో ఎవరిదై ఉంటుంది? హలో. హలో జేడి గారు. జేడి కాదు, నేను కేడీని. జేడి లేదా కేడి గారు? తను వేరే కేస్ ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్ళింది. తన ఫోన్ కూడా నా దగ్గరే ఉంది. అలాగా. మనకు ఆ రోజు స్కెచ్ ఆర్టిస్ట్ వేసిన స్కెచ్ కరెక్ట్ కాదు అని క్రిష్ అంటున్నాడు. ఏమైంది కేడి? కార్ ఎందుకు ఆపారు? సిరీస్ స్కెచ్ కరెక్ట్ కదా? ఎవరు కన్ఫర్మ్ చేశారు విహారీ గారు? ఇంకెవరు? క్రిషే. ఇప్పుడే నా దగ్గర ఉన్న స్కెచ్ని చూసి తను వాళ్ళ మమ్మీ కాదంటున్నాడు. బ్యాట్మ్యాన్, నేను కేడీ యాంగిల్తో మాట్లాడతాను. కేడి గారు, ఒకసారి క్రిష్తో మాట్లాడతారా? సరే, ఇవ్వండి. ఇదిగో. కేడీ అంకుల్, అంకుల్ స్కెచ్ వేయగానే అంకుల్ దగ్గర ఉన్న స్కెచ్ నేను చూశాను. అది మా అమ్మది, కానీ ఇప్పుడు చూసిన స్కెచ్ మాత్రం మా అమ్మది కాదు. నాకు అర్థమైంది క్రిష్. మీ అమ్మ స్కెచ్ని మార్చి నీకిచ్చారు.